రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సు అనుకుంటూ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో అనేక రకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ అన్నారు. 92వ వార్డు వెంకటాపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహ్రా భాస్కర్ రావు, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించారు. ఫ్యాను గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం రోడ్ షోలో ఆనంద్ కుమార్కు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలమాలలు, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయితే నా తాలూకా ఆలోచన ఏంటంటే, కంపెనీ ద్వారా యుద్ధం చేసి కంపెనీ మూసేస్తే అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుందేమో అన్న భయం కొద్దీ మనకేం కావాలో కంపెనీని కోరుకుందాం అని చెప్పేసి మిమ్మల్ని శాంతింపజేయడానికి ప్రయత్నం చేశాను. అదొకటే నేను చేసిన తప్పు. మీరు ఆవేశంలో ఉన్నారు, నా మాట వినలేదు. ఆవేశంలో ఉండి నా మాట వినకపోయి ధర్నా అయింది, కేసులు పెట్టారు. అన్యాయంగా ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు ఆ టైంలో కేసులు పెట్టడం వల్ల ఈరోజు కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మనం కోరుకునేది రేపు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే, అలాగే ఈ ప్రాంతంలో శాసనసభ్యుడు అవగానే అడగవలసిన కోరిక, మా పిల్లల మీద ఏవైతే కేసులు పెట్టారో ఆ కేసులన్నీ పూర్తిగా రద్దు చేయించండి అని చెప్పేసి సభాముఖంగా నేను కోరుతున్నా. అలాగే ఇది ఇమీడియట్ గా సాల్వ్ చేయండి అంటే, ఈరోజు ఆయన ఒక ల్యాండ్ని చూపించి మన ప్రభుత్వం వాళ్ళకి ఒక ల్యాండ్ ఇస్తూ వాళ్ళ ల్యాండ్ మనం తీసుకొని ఇంకొక 10 రోజులు ఉంటే శంకుస్థాపన కూడా అయిపోయింది. కోడ్ రావడంతో ఈ రోజు ఈ 10 రోజులుగా ఆగింది. ఎలక్షన్ అయిపోగానే ఇమ్మీడియట్ గా ఏకేసీ కాలనీలో G+4 గ్రూప్ హౌసింగ్ కి శాంక్షన్ చేసిన గొప్ప ఘనత మన ముఖ్యమంత్రి గారు. మరి అదే విధంగా ఇక్కడ గడప గడపకు వచ్చినప్పుడు కూడా ఈ గడప గడప అయిపోయిన తర్వాత బెహ్రా భాస్కర్ గారు నాతో పాటు వస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు మొత్తం చెప్పడం జరిగింది. సార్ ఇక్కడ ఈ విధంగా ఉంది, ఈ విధంగా కొంతమందికి ప్రాబ్లం ఉంది, ఎల్జీ ప్రాబ్లమ్స్, దీంట్లో ఈరోజు వందలాది మంది ఈరోజు చాలా మంది ఉపాధి కోల్పోయారు, దీనికి ఏదో ఒకటి మనం చెయ్యాలి అని అంటే, నేను ఈ గడప గడప అయిన తర్వాత ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది.